ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 11th లార్డ్ అంటే లాభాధిపతి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, లాభస్థానం అనేది ఏ విషయాల్ని తెలియచేస్తుంది, లాభస్థానంలో గ్రహాలు అలాగే ముఖ్యంగా లాభాధిపతి యొక్క మహాదశ కనుక నడుస్తున్నట్టయితే 11th లార్డ్ యొక్క మహాదశ ఎటువంటి ఫలితాలని జాతకుడు ఆశించవచ్చు, ఎప్పుడు కూడా 11th లార్డ్ యొక్క మహాదశలో శుభ ఫలితాలు ఉంటాయా లేక కష్టాలు కూడా ఉంటాయా, ఎలా మనం దాన్ని అనలైజ్ చేయాలి అనేవి తెలుసుకున్నాము. 11th హౌస్ అనగానే లాభస్థానం కాబట్టి ధనలాభాలు ఎక్కువగా ఉంటాయి ఆ 11th లార్డ్ యొక్క దశలో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. అయితే 11th హౌస్ అనేది దుస్థానంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. 3, 6, 7 ఈ హౌసెస్ వాటి అధిపతులు అంటే 3rd లార్డ్, 6th లార్డ్, 11th లార్డ్ ఎప్పుడూ కూడా కొంత సమస్యల్ని, స్ట్రగుల్స్ని, కష్టాలని ఇచ్చేటువంటి ప్లానెట్స్గా కూడా మనం చూడాలి. ఈ సందర్భంలో 11th లార్డ్ కనుక చూసినట్టయితే మొదట 11th హౌస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేవి క్లుప్తంగా కొన్ని చూసినట్టయితే 11th హౌస్ అనేది ఆశయ సిద్ధిని తెలియచేసేటువంటి హౌస్. అది అంటే ఆ జాతకుడికి జీవితంలో ఏవైతే కొన్ని కోరికలు ఉంటాయో, ఆశయాలు ఉంటాయో అవి సిద్ధిస్తాయా లేదా అని తెలియజేసే హౌస్ 11th హౌస్. అందులో ప్లానెట్స్ అలాగే 11th లార్డ్. 11th లార్డ్ దశ కనుక వచ్చి 11th లార్డ్ కనుక పాజిటివ్గా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఆ 11th లార్డ్ మహాదశలో జాతకుడు తన జీవితంలో తన కోరికల్ని తీర్చుకోవడము, తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించడము, చాలా సంతోషంగా ఉండడము, అన్నిటా కూడా విజయాలు అన్ని రంగాల్లో, అలాగే తన చుట్టూ ఉన్నవారి నుంచి కూడా ఎన్నో మంచి అనుభూతులు, మెమరీసు ఇలాంటివన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే 11th లార్డ్ కనుక ప్రతికూలంగా ఉన్నట్టయితే అనుకున్నది ఏది కూడా నెరవేరకపోవడము, ఎప్పుడు కూడా ఆర్థికంగా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉండడము, తను అనుకున్న పనులేవి నెరవేరక కొంత నిరుత్సాహానికి, నిస్పృహకి లోనవుతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 11th హౌస్ అనేది కేవలం లాభస్థానం కాబట్టి ఎప్పుడూ కూడా జాతకుడికి సక్సెస్ని, ధనాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మాత్రం కలిగి ఉండకూడదు. 11th లార్డ్ యొక్క స్థితిని, 11th హౌస్లో ప్లానెట్స్ని కూడా మనం స్టడీ చేయాలి. సాధారణంగా 11th హౌస్లో శుభగ్రహాలు ఉండి పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే అటువంటి గ్రహాల మహాదశలో జాతకుడు అన్ని రంగాల్లో కూడా విజయాలను సాధించడము, అతని యొక్క ఇన్కమ్ కూడా పెరగడము, ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ధన సంపాదన అనేది ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని అనుభవిస్తాడు. అదేవిధంగా 11th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి ధన యొక్క కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే అటువంటి 11th లార్డ్ యొక్క మహాదశలో జాతకుడు ఎంతో ఆర్థికపరమైనటువంటి సంతృప్తిని, విజయాల్ని, వ్యాపార వృద్ధిని ఇవన్నీ కూడా సాధిస్తాడు. అటువంటి 11th లార్డ్ యొక్క మహాదశలో జాతకుడు ఉదాహరణకు బిజినెస్లో ఉంటే ఆ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడము, మరికొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడము, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మార్గాల నుంచి ధనం రావడము, సొసైటీలో స్టేటస్ పెరగడము, పొలిటికల్ కెరియర్ బాగుండడము, ఇవన్నీ కూడా తెలియజేస్తాడు 11th లార్డ్. 11th హౌస్ అనేది పొలిటికల్ కెరియర్ని సూచించేటువంటి హౌస్ కూడా. 5th హౌస్, 11th హౌస్ రెండు కూడా పొలిటికల్ కెరియర్ని సూచిస్తాయి. 5th హౌస్ అనేది కొంతవరకు స్టేట్ లెవెల్లో సూచించినట్టయితే 11th హౌస్ అనేది నేషనల్ లెవెల్లో, సెంట్రల్ పాలిటిక్స్లో ఒక పదవిని అనుభవించడము, కేంద్ర మంత్రిగా ఉండడము, ఎంపీగా, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ 11th హౌస్. అందుకనే 11th లార్డ్ యొక్క మహాదశ నడుస్తూ 11th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే పొలిటికల్ కెరియర్లో ఉన్న వారికి పదవీ ప్రాప్తి లభించడం కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ 11th హౌస్ యొక్క ప్రాపర్టీస్ కనుక చూసినట్టయితే 11th హౌస్ అనేది 6th హౌస్ నుంచి 6th హౌస్ కాబట్టి 11th లార్డ్ యొక్క మహాదశలో కొంత స్ట్రగుల్స్, అలాగే పోటీతత్వము, తను ఏ ఫీల్డ్లో ఉన్నాడో ఆ రంగంలో తన ప్రత్యర్థుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కోవడము, కాంపిటీషన్ ఎదుర్కోవడము, దాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళి విజయాన్ని సాధించడమా లేదా అపజయాన్ని పొందడమా అని తెలియజేస్తుంది 11th లార్డ్ యొక్క మహాదశ. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా కష్టపడి పనిచేసేటువంటి సందర్భాలు ఉంటాయి 11th లార్డ్ యొక్క మహాదశలో. శారీరకంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఒక జాబ్ పరంగా ఒత్తిడి వాతావరణంలో ఉండడం వలన ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది 11th లార్డ్ యొక్క దశ. ఈ విధంగా 11th లార్డ్ 6th హౌస్ యొక్క లార్డ్ కాబట్టి కొంత స్ట్రగుల్, కాంపిటీషన్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి హౌస్గా చూడొచ్చు. తను చేసే పనిలో, జాబ్లో పని ఒత్తిడి,
అలాగే మరికొంత ఎక్స్ట్రా పని చేయాల్సి రావడము, శారీరక శ్రమ, మానసికంగా కూడా శ్రమ, ఒత్తిడి ఇవన్నీ కూడా తెలియచేస్తాడు 11th లార్డ్. అందుకే విజయాలను కూడా వాళ్ళు చాలా కష్టపడిన తర్వాత విజయాల్ని సాధిస్తూ ఉంటారు. ఇక 11th లార్డ్ 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే శుభకార్యాల కోసం ధనాన్ని ఖర్చు చేయడము, అదేవిధంగా ధనం కొంతవరకు ఖర్చు అయిపోతూ ఉండడము, అది అనివార్యంగా మారడము, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాడు జాతకుడు. అదేవిధంగా 11th హౌస్ అనేది 12th హౌస్ నుంచి 12th హౌస్ కాబట్టి 11th లార్డ్ ఎప్పుడైతే 12th హౌస్లో ఉంటాడో ఒకటి కంటే ఎక్కువ వివాహాలు, ప్రేమ వైఫల్యాలు, మల్టిపుల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 11th హౌస్ అనేది ఇటువంటి సెకండ్ మ్యారేజ్కి, మల్టిపుల్ మ్యారేజెస్కి ఇండికేషన్ ఇచ్చేటువంటి హౌస్ అది. కాబట్టి 11th లార్డ్ దశలో 11th లార్డ్ కనుక అటువంటి కాంబినేషన్లో ఉన్నట్టయితే ఒకటి కంటే ఎక్కువ వివాహాలు, ప్రేమ వైఫల్యాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్లో ఉండడము ఇలాంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ ల్యాండ్లో బిజినెస్ చేయడము, ఫారిన్ సంబంధమైనటువంటి బిజినెస్లో ఉండడము ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది 11th లార్డ్ 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఎక్కువగా ఫారిన్ ల్యాండ్లో ఉన్నటువంటి వ్యక్తులతో సత్సంబంధాలు, స్నేహము ఉండడము ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 11th లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తాడు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి స్నేహితుల వల్ల కూడా సమస్యలు, స్నేహితుల చేతుల్లో మోసపోవడము ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక దుస్థానమైనటువంటి 8th హౌస్లో కనుక 11th లార్డ్ ఉన్నట్టయితే వారికి కొంతవరకు లూజ్ మోరల్స్ ఉండడము, సెక్షువల్ హ్యాబిట్స్ పట్ల అనైతికమైనటువంటి సంబంధాలు కూడా కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, మల్టిపుల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారి పెద్దన్న గారితో కొంతవరకు మనస్పర్ధలు, విరోధాలు, కొట్లాటలు వీటికి ఆస్కారం ఉంటుంది 11th లార్డ్ కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే. స్నేహితుల చేతిలో మోసపోవడానికి అవకాశం ఉంటుంది, లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అలాగే గ్యాంబ్లింగ్, బెట్టింగ్, స్పెక్యులేషన్ ఇటువంటి వాటిలో తీవ్ర నష్టాలు, చాలా ఆకస్మికంగా నష్టాన్ని చెవి చూడటము ఇలాంటి అనుభవాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వారసత్వం నుంచి రావాల్సినటువంటి ధనం చాలా ఆకస్మికంగా లభించడము అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది 11th లార్డ్ కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే. రుణ బాధలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక 11th లార్డ్ కనుక మరొక దుస్థానమైనటువంటి 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే శత్రుబాధ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ శత్రువులు అంటే తను ఏ రంగంలో ఉన్నాడో అక్కడ ప్రత్యర్థులు అని మనం భావించాల్సి ఉంటుంది. వారి నుంచి ఎక్కువగా సమస్యలు, ఒత్తిడి వాతావరణము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వారికి ఈ ప్లేస్మెంట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. లాయర్స్కి, అడ్వకేట్స్కి, జడ్జెస్కి వారి వృత్తిలో రాణించడానికి 11th లార్డ్ యొక్క మహాదశ చాలా బాగా హెల్ప్ చేస్తుంది 6th హౌస్లో ఉన్నట్టయితే. అయితే లిటిగేషన్స్లో కూడా ఆ జాతకుడు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది 11th లార్డ్ 6th హౌస్లో ఉన్నట్టయితే. దానివల్ల కొంత ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శత్రువుల వలన ధన నష్టము, లిటిగేషన్స్, లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల ధన నష్టము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్స్గా రాణించడానికి, సర్జన్స్గా రాణించడానికి, స్పోర్ట్స్మెన్గా రాణించడానికి ఈ ప్లేస్మెంట్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఆర్థిక పరంగా కొంత రుణ బాధల్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది 11th లార్డ్ 6th హౌస్లో ఉన్నట్టయితే. అదేవిధంగా మేనమామలు, మేనత్తలు వీరి నుంచి కొంత ప్రాబ్లమ్స్, ఎప్పుడు కూడా కుటుంబ తగాదాలు ఇటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 11th లార్డ్ ధనయోగాల్ని ఎటువంటి కాంబినేషన్స్లో ఇస్తాడని కనుక చూసినట్టయితే 11th లార్డ్ కనుక లగ్నము, లగ్నాధిపతి, 2nd హౌస్, 2nd లార్డ్, 5th హౌస్, 5th లార్డ్, 9th హౌస్, 9th లార్డ్ వీరితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నట్టయితే, అలాగే 10th హౌస్, 10th లార్డ్ వీరితో కనుక సత్సంబంధం కలిగి ఉన్నట్టయితే అది ధనయోగాన్ని ఇస్తుంది. అయితే 11th లార్డ్, 2nd లార్డ్ ఇద్దరూ కలిసి కేంద్ర కోణంలో ఉండడము, 11th లార్డ్ ఇంట్లో 2nd లార్డ్ అంటే 11th హౌస్లో 2nd లార్డ్, 2nd హౌస్లో 11th లార్డ్ ఇలా ఉన్నట్టయితే అది చాలా అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది. 2nd లార్డ్, 11th లార్డ్ ఇద్దరూ కలిసి భాగ్యంలో ఉన్న, 2nd హౌస్లో ఉన్న, లాభంలో ఉన్న అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది కాంబినేషను. 2nd లార్డ్, 11th లార్డ్ కాంబినేషన్ అనేది అన్నిటికంటే చాలా స్ట్రాంగ్ ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే లగ్నాధిపతితో 11th లార్డ్ యొక్క సంబంధం కూడా చాలా మంచి సంబంధంగానే మనం చూడాలి. 11th లార్డ్ కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఉదాహరణకి చాలా సంపన్నులుగా ఉంటారు, పాపులర్ వ్యక్తులు అయి ఉంటారు, సమాజంలో వరకు ఒక స్టేటస్ అనేది ఉంటుంది, సోషల్ స్టేటస్ అనేది బాగుంటుంది, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి,
సంపన్నులుగా ఉంటారు. ఈ విధంగా చాలా తృప్తికరమైనటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు 11th లార్డ్ యొక్క మహాదశలో. వారి యొక్క ఆశయాలన్నీ కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంటుంది 11th లార్డ్ యొక్క మహాదశలో. ఇక ఒక్కొక్క గ్రహము 11th లార్డ్గా ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్గా ఉన్నట్టయితే ఇందాక చెప్పినటువంటి ధనయోగాలు కావచ్చు, సోషల్ స్టేటస్ కావచ్చు, ఇవన్నీ కూడా జాతకుడు అనుభవిస్తాడు. అలా కాకుండా ఉదాహరణకి 11th లార్డ్ వీక్గా ఉండడము, నీచలో ఉండడము, దుస్థానాధిపతులతో కలిసి ఉండడము, శత్రుక్షేత్రంలో ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే ప్రతి గ్రహము 11th లార్డ్గా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అని కనుక చూసినట్టయితే మొట్టమొదట బుధుడిని తీసుకుంటే బుధుడు వ్యాపార వృద్ధికి, తెలివితేటలకి, లాజికల్ థింకింగ్కి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి బుధుడు ఎప్పుడైతే 11th లార్డ్ వీక్ అండ్ నెగిటివ్గా ఉంటాడో అటువంటి పరిస్థితుల్లో జాతకుడు ఆ 11th లార్డ్ యొక్క మహాదశలో, బుధ మహాదశలో వ్యాపారంలో తీవ్ర నష్టాలు, అనుకోని ఊహించిన ఆకస్మిక నష్టాన్ని ఎదుర్చూడడము, కుటుంబంలో కూడా అవమానాలు ఎదుర్కోవడము, జాబ్లో ఉన్నవారు జాబ్ని వదిలేసి రావాల్సిన పరిస్థితులు రావడము, కుటుంబ తగాదాలు, ఈ విధంగా చాలా రకంగా మానసికంగా ఎక్కువగా కష్టాన్ని కలిగించేటువంటి సంఘటనలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు కనుక 11th లార్డ్ పాడైనట్టయితే అటువంటి బుధ మహాదశలో వారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వ్యాపారంలో వారికి తీవ్ర నష్టాలు రావడము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకారకుడు చంద్రుడు కనుక 11th లార్డ్ అయ్యి పాడైనట్టయితే అటువంటి చంద్రుడి యొక్క మహాదశలో సంతానం నుండి సమస్యలు, వారు తల్లిదండ్రులు చెప్పింది వారి సంతానం వినకపోవడం కావచ్చు, అదేవిధంగా ఎక్కువగా మానసికంగా ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడము, తరచూ డిప్రెషన్కు లోనవుతూ ఉండడము, అనారోగ్య సమస్యలు, తల్లితో విభేదాలు, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రవి కనుక 11th లార్డ్ అయ్యి పాడైనట్టయితే చేస్తున్న ఉద్యోగంలో కొంత పొజిషన్ అనేది లూజ్ అవ్వడము, పోగొట్టుకోవడము, వారి యొక్క స్టేటస్ తగ్గడము, అవమానము, ఒక్కొక్కసారి శిక్షణ అనుభవించాల్సి రావడము, వారు పనిచేస్తున్నట్టు సంస్థల వరకు అవమానం ఎదురవ్వడము, ఉన్నతాధికారులతో సమస్యలు, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కుజుడు కనుక 11th లార్డ్ అయి పాడైనట్టయితే అటువంటి కుజుడు యొక్క మహాదశలో తరచూ ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, తగాదాలు, ఘర్షణ, వీటి వల్ల మానసికంగా అశాంతి, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారు చేసే వృత్తులు ఎక్కువగా పోటీతత్వం వల్ల వీరు చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రుణబాధల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గురువు కనుక 11th లార్డ్ అయి పాడైనట్టయితే వైవాహిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతానం నుండి సమస్యలు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు 11th లార్డ్ అయి పాడైనట్టయితే వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అలాగే వారి యొక్క స్థాయి కొంతవరకు దిగజారడము, అవమానాలు ఎదుర్కోవడము, ఇటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శని 11th లార్డ్ కనుక పాడైనట్టయితే చేస్తున్న వృత్తిలో, జాబ్లో అవమానాలు, పై అధికారుల నుంచి సపోర్ట్ లేకపోవడము, దానివల్ల వీరి యొక్క ప్రమోషన్ కావచ్చు, ఎదుగుదల అనేది చాలా స్లోగా ఉండడము, ఇటువంటి చాలా మనసుకి ఒత్తిడిని కలిగించేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా వీటిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది శని యొక్క మహాదశలో 11th లార్డ్ కనుక ఉన్నట్టయితే శని. ఈ విధంగా 11th లార్డ్ దశలో జాతకుడు కేవలం పాజిటివ్ రిజల్ట్స్నే కాకుండా నెగిటివ్ రిజల్ట్స్ని కూడా అనుభవిస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 11th లార్డ్ మహాదశ వచ్చినప్పుడు కొంతవరకు ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయని అనలైజ్ చేసి 11th లార్డ్కి సంబంధించినటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చాలా మటుకు ఆ నెగిటివ్ రిజల్ట్స్ని తట్టుకునేటువంటి మనోధైర్యాన్ని కలిగి ఉండడము, ఆ విధంగా ఆ 11th లార్డ్ యొక్క మహాదశ కొంతవరకు హ్యాపీగా కంప్లీట్ చేయగలగడము, ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.